హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకట్. జానీ మాస్టర్ ఇక జైలుకి వెళ్ళిపోవడమే తరువాయి మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సంపాదించుకొని ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్లుగా మరి ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ దానికి ప్రెసిడెంట్గా కూడా అయ్యాడు. ఇండస్ట్రీలో ఈ కొరియోగ్రఫీ లేదంటే యాక్టింగ్ టెక్నికల్ ఇవన్నీ సినిమాకి సంబంధించినంత వరకు ఇండివిజువల్ టాలెంట్ ఉంటేనే రాణిస్తారు, వెలుగులోకి వస్తారు. మరి ఇప్పుడు కొరియోగ్రాఫర్గా తను కేవలం తెలుగే కాదు, తమిళ్, కన్నడం, మలయాళం తక్కువ, హిందీ, ఇట్లా అన్ని మెయిన్ లాంగ్వేజెస్ అన్నింటిలో కూడా అతను కొరియోగ్రఫీ చేశాడు. ఇప్పుడు సడన్గా ఆయన మీద ఒక పెద్ద ఆరోపణ మనం చూస్తూ ఉన్నాం. మీడియాలో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. 7 సంవత్సరాల నుంచి జానీ మాస్టర్తో తను కలిసి వర్క్ చేసినట్టుగా, తన దగ్గర అసిస్టెంట్గా చేసినట్టుగా ఇప్పుడు ఆమె చెప్తా ఉన్నారు. ఆ ఎఫ్ఐఆర్లో ఏంటి, ఇప్పుడు తన పైన ఉన్నది ఏంటి అనేది కనుక మనం చూస్తే, నార్సింగి పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ పైన ఆమె ఆరోపణ చేసింది. ఎట్లా తన పైన మరి తను మైనర్గా ఉన్నప్పుడే తన పైన లైంగిక దాడి చేశాడని ఒకటి, రెండోది తనను అవుట్డోర్ షూట్లకు వెళ్ళినప్పుడు మరి హోటళ్లలో స్టే చేసినప్పుడు తన పైన లైంగిక దాడి చేశాడని చెప్పి ఆరోపణ ఫిర్యాదు చేసింది తను. అలాగే ఇంకోటి, తన భార్య జానీ మాస్టర్ వైఫ్ కూడా ఇందులో మరి ఇన్వాల్వ్ అయింది. తనని హింస పెట్టే ఇదిలో తన భర్త చెప్పినట్టుగా అతనికి సెక్షువల్ ఫేవర్ను అడిగితే చేయాల్సిందే అన్నట్లుగా ఆమెని చేయకపోతే కొట్టినట్లుగా కూడా ఇట్లా ఇద్దరి పైన పెట్టింది. అయితే మెయిన్ అంతా కూడా లైంగిక ఆరోపణలు, లైంగిక దోపిడీ తనను చేశాడు. ఇప్పుడు దాంతోపాటు తనకు అవకాశాలు లేకుండా చేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు, బెదిరిస్తా ఉన్నాడు అని చెప్పి ఎఫ్ఐఆర్లో జానీ మాస్టర్ పైన తను ఇచ్చింది, కంప్లైంట్లు, ఫిర్యాదులు ఇచ్చింది. మరి దీనికి ఎవిడెన్స్లు ఏంటి అనేది చూస్తే అసలు ఎన్నిటికి ఎవిడెన్స్లు ఇప్పుడు, ఎందుకంటే కంప్లైంట్లు ఇవ్వటం అనేది తేలికే, మరి అది ప్రూవ్ చేయాలి అంటే ఎవిడెన్స్లు ఉండాలి. ఫోక్సో కింద మైనర్గా ఉన్నప్పుడు తన పైన దాడి చేయడం అంటే మామూలు వ్యవహారం కాదు. ఫోక్సో యాక్ట్ అనేది చాలా పవర్ఫుల్. ఇప్పుడు అది దానికి వేరే పెద్ద ఎవిడెన్స్లు కూడా అవసరం లేదు. అది ఒక్కటి కనుక కరెక్ట్గా ప్రూవ్ అయితే జానీ మాస్టర్ని పైన ఆయనకి లైఫ్ టైం ప్రిజన్మెంట్ పడే అవకాశం ఉందని చెప్పి అడ్వకేట్లు చెప్తా ఉన్నారు. అంత స్ట్రిక్ట్ అది. అంటే చిన్న పిల్లల్ని లైంగికంగా వేధించడం అనేది అది చాలా చాలా క్రైము. ఈ విషయంగా ఫోక్సో యాక్ట్ అనేది అంత పవర్ఫుల్ అది. సో మరి ఆరోపణలు చేయడం తేలికే ఇది, ఎందుకంటే గ్లామర్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే రాజకీయాలు, ఫిల్మ్ ఇండస్ట్రీ రెండు కూడా చాలా పేరు రావడానికి మరి అందులో పనిచేసే వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి ఏదన్నా వాళ్ళ మీద ఏదైనా ఎలిగేషన్ కానీ ఏదైనా వచ్చిందంటే చాలా ఎక్కువగా ఇదైపోతుంటుంది. అది ఫోకస్ మిగిలిన ఫీల్డ్ కంటే కూడా, లైక్ అంటే క్రీడా రంగం కావచ్చు, ఇవన్నీ 3 రంగాలు మెయిన్ ఏంటంటే బాగా గ్లామర్. ఇప్పుడు క్రీడాకారులు ఏంటంటే మెయిన్ క్రికెట్, ఇండియాకి సంబంధించిన వరకు అయితే క్రికెట్కి సంబంధించి ఎక్కువ ఇది ఉంటుంది. వాళ్ళు ఏదన్నా ఎక్కడన్నా ఇది చేశారు అంటే గొడవల్లో కానీ లేదంటే ఏదన్నా చేస్తే వాళ్ళ మీద కూడా తొందరగా ఇది అవుతుంటుంది. వాటిలన్నిటికంటే పోల్చినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది అందులో ఎక్కువ ఇది ఉంటుంది. మరి ఇక్కడ అవకాశాల కోసం మహిళలకు సంబంధించినంత వరకు ఇక్కడ కొంత ఇబ్బంది ఉందనేది ఎప్పటి నుంచో మనకి వినపడతా ఉంది. వాళ్ళకి వర్క్ ప్లేస్లో సేఫ్టీ లేదు. మరి అలాగే సినిమా ఇండస్ట్రీలో మగవాళ్ళకేమో టేక్ ఇట్ గ్రాంటెడ్గా, మన వ్యవస్థ కూడా అటువంటిదే. ఇక్కడ పితృస్వామ్య వ్యవస్థ అంటాము. మగవాడు ఏది చేసినా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా లెక్క కాదు, కానీ ఆడ మనిషి మాత్రం ఐడియల్గా ఉండాలి. తను ఏదన్నా అయితే తను పరువు పోతుంది, కుటుంబ పరువు తన వల్లే పోతుంది. ఇట్లా అనేక రకాలుగా ఉమెన్కి సంబంధించి వాళ్ళ బిహేవియర్ మీద కూడా ట్రెడిషనల్గా వేల సంవత్సరాలుగా ఒక స్ట్రాంగ్ ఫ్యాబ్రికేషన్ అనేది జరిగిపోయింది. సో ఇది నిజంగా ఇప్పుడు రియాలిటీలో చూస్తే ఉమెన్ ఎంపవర్మెంట్, ఇప్పుడు మోడర్న్ వరల్డ్ ఉమెన్ తన వాయిస్ వినపడతా ఉంది, అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తుంది. మరి ఇప్పుడు సునీత విలియమ్స్ చూస్తే అక్కడ స్టక్ అయిపోయింది. అయినా కూడా ఆమె ప్రదర్శిస్తున్నటువంటి ధైర్యం, ఎప్పుడో తిరిగి రావాల్సింది భూమికి, కానీ ఇప్పుడు అది అక్కడ లోపాలు తలెత్తి మరి అయినా కూడా అఫ్కోర్స్ ఆమె వెస్ట్రన్ సొసైటీకి సంబంధించిన కావచ్చు, అక్కడ అంత ఇది ఉంది, కానీ ఆవిడ మనోనిబ్బరం. సో మహిళ అంటే మరి
మన భారతదేశపు ఈ కుటుంబ వ్యవస్థలో కూడా ఉమెన్ పోషిస్తున్నటువంటి రోల్ అంత గొప్పది చెప్పాలంటే, అంతకంటే శక్తివంతమైంది. మగవాళ్ళ కంటే కూడా వాళ్ళు పోషిస్తున్న రోలే ఎక్కువ వాస్తవానికి మాట్లాడుకుంటా నిజాలు. కానీ సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ఇది కావడం వల్ల మరి పూర్తిగా మహిళలు చేసే ఆరోపణలు అవి 100% నిజమా అనేది కూడా ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటది. మరి ఈ విషయంలో జానీ మాస్టర్ విషయంలో చూస్తే 7 సంవత్సరాల నుంచి తను ఏం చేస్తుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న రెండు వైపులా. దానికి తోడు ఇప్పుడు పొలిటికల్ యాంగిల్ కూడా ఇక్కడ అంటుకుంది. బీజేపీకి సంబంధించి కరాటే కళ్యాణ్ గారు జానీ మాస్టర్ ఆయన టాలెంటెడే కానీ ఆమెను మతం మార్చుకోమని ఫోర్స్ చేశాడు. ఇతను బేసికల్ గా ముస్లిం, ఇది ఒక లవ్ జిహాదీ ఉంది, డీప్ గా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పే ఆరోపణ కూడా ఆమె చెప్పడాన్ని మనం చూసాం. ఇక ఈ స్వతహాగా ఇతను పవన్ కళ్యాణ్ అభిమాని జానీ మాస్టర్, జనసేన పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారు. మరి అయితే వెంటనే ఇది ఎప్పుడైతే ఎలిగేషన్ బయటకు వచ్చిందో పార్టీ పరంగా జానీ మాస్టర్ ఏ విధమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి లేదని చెప్పి కూడా ఇమ్మీడియట్ యాక్షన్ స్పందించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే మరి కష్టపడి ఇంత పేరు సంపాదించుకున్న జానీ మాస్టర్ మరి ఇట్లా ఎందుకు చేశాడు అనేది ఇప్పుడు ఇదవుతుంది. ఎట్ ద సేమ్ టైం తెలుగు ఇండస్ట్రీలో మరి మహిళలకి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో సేఫ్టీ విషయం ఏ స్థాయిలో ఉందనేది కూడా ఇది తెలియజెప్తుంటది. నిజంగా ఎంత అబద్ధం ఎంత అనేది, ఎందుకంటే ఫిర్యాదులు చేయటం తేలికనే, అవి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది లీగల్ గా వచ్చినప్పుడు. అయితే మీడియానే కొన్ని జడ్జిమెంట్లు చేస్తూ ఉంది కొన్ని ఇటువంటి విషయాలు ఇవ్వాలి రేపు. మరి పొలిటికల్ గా మనం మొన్నటి వరకు చూస్తూ ఉన్నాం వైసీపీ వాళ్ళకి సంబంధించి మరి ఆయన దువ్వాడ సీను ఆయన భార్యని అన్యాయం చేసిన విషయం కావచ్చు. మరి అంతకుముందు విజయసాయి రెడ్డి మరి ఒక వయసుతో ఇది ఏమి సంబంధం లేకుండా తన ఆర్థిక ప్రయోజనాల కోసం భూముల కోసం ఒక ఎస్టీ మహిళని ఇలా శాంతి అనే ఆవిడ్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి అవన్నీ కూడా వ్యవస్థ చూసింది. తర్వాత మరి గోరంట్ల మాధవ్ ఆయన ఎంపీ, వైసీపీ ఎంపీ, అప్పుడు ఇట్లా చూస్తే అంటే రాజకీయ నాయకులు మరి ఈ ఇదిగా ఉండాల్సిన వాళ్ళు అక్కడ వాళ్ళని అడ్డం పెట్టుకుని ఎట్లా చేశారు అనేది ఒక ఎత్తు అయితే, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇక్కడ కమిట్మెంట్ అని, కాస్టింగ్ కౌచ్ అని ఇట్లా అంటే మరి వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే మరి వాళ్ళ ప్రొడ్యూసర్లకు కానీ లేదంటే అందులో డైరెక్టర్లకు కానీ మరి కెమెరామ్యాన్లు కానీ వాళ్ళని ఈ ఫేవర్లు అడుగుతారు ఇట్లా అని చెప్పి ఆ ఆరోపణలు మనం గతంలో మనం చూసాం. డబ్బింగ్ చెప్పేటువంటి ఆర్టిస్ట్ ఆమె చిన్మయ్య గారు దానిపైన ఆరోపణలు చేశారు. తను స్వయంగా తను ఎదుర్కొన్నవి కూడా కొన్ని బయట పెడితే ఆమెను టార్గెట్ చేసి అటు తమిళ ఇండస్ట్రీలో ఇది చేసినా కూడా ధైర్యంగా నిలబడ్డారు. మొన్నటికి మొన్న మలయాళ ఇండస్ట్రీలో కూడా మనం చూసాం. అక్కడ ఒక రిపోర్ట్ కమిషన్ వేయడం జరిగింది. ఆ మహిళలకి వర్క్ ప్లేస్ లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. స్టార్ హీరోల నుంచి ప్రొడ్యూసర్ల నుంచి అక్కడ ఒక 16-20 మంది ఒక గ్యాంగుగా ఒక ముఠాగా సిండికేట్ గా ఏర్పడి ఇండస్ట్రీని శాసిస్తున్నారు. మహిళల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కొంతమందిని అవకాశం వాళ్ళ ఇదిని వాళ్ళు వాడుకుంటూ వాళ్ళని సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారని చెప్పి అది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక పెద్ద డిబేట్ అయింది. అది కేవలం అక్కడ కమిషన్ వేశారు, మరి ఇక్కడ ఏమేశారు ఏమీ లేదు. అది వేరే ఇండస్ట్రీలో లేదా, తెలుగు ఇండస్ట్రీలో లేదా, మహిళలకి వర్క్ అంటే ఈ మహిళల పైన లైంగిక పరమైనటువంటి ఆరోపణలు కావచ్చు, దోపిడీ కావచ్చు, అంటే ఇది స్మార్ట్ గా ఉంటుంది ఇండస్ట్రీలో. జనరల్ గా ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే కమిట్మెంట్ అని ప్రొడ్యూసర్లు అడుగుతారు. ముంబై హీరోయిన్లో ఎక్కడోళ్ళనో, ఎందుకంటే కోట్లాది రూపాయల వ్యాపారం కాబట్టి ఆయన డబ్బులు పెడుతుండే కాబట్టి ఆ ఫేవర్ ఒకవేళ కొంతమంది, అందరికి కాదు ఇది, ఏదైనా కొంతమంది అడుగుతారు. అది ఇష్టమైన వాళ్ళే యాక్ట్ చేస్తారని చెప్పి మనం గతంలో కూడా చూసాం. మరి ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో ఇన్ని ఆరోపణలు వచ్చాయి. మరి ఆయన పోలీసులకు అందుబాటులో లేకుండా ఎటే వెళ్ళిపోయాడు, పోలీసులు 4 బృందాలు గాలిస్తున్నాయి అనేది మనం చూస్తే నిజంగా ఆయన కూడా ఎందుకు మరి భయపడుతున్నాడు? ఆయన వైపు ఏమీ తప్పు లేనప్పుడు మరి నేను నిర్భయంగా దీన్ని సమాజానికి తను ఏం జరిగింది అనేది చెబితే బాగుంటది. 1-2 చోట్ల ఆయన ఏదో మాట్లాడి నా పైన కుట్ర చేస్తున్నారు, నేనంటే గిట్టని వాళ్ళు కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్ లో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు అని చెప్పి మనం చూసాం. మొత్తం మీద అయితే ఉమెన్ విషయంలో మరి ఈ వాయిస్ ఆఫ్ ఉమెన్ అని అవన్నీ కొన్ని ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఎందుకంటే పరస్పర అవసరాలు ఉంటది సినిమా ఇండస్ట్రీలో. నేను డబ్బులు పెడుతున్నా, నీకు అవకాశం కావాలంటే నాకు ఇది చెయ్యి, ఇష్టమైతే చెయ్యి, బలవంతం అంటూ ఏమి ఉండదు. మరి ఇంతకాలం 7 సంవత్సరాలు ఆమె ఆయనతో ఉంది, ఎందుకోసం ఉంది? తను ఎదగడం కోసమా? జానీ మాస్టర్ని అడ్డం పెట్టుకొని మరి ఆయన ఇదితో ఒక మంచి
స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదగాలనే ఇది కోసం తను అప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు తేడా ఇద్దరి మధ్య ఏదో తేడా వచ్చి ఇప్పుడు బ్లాస్ట్ చేసిందా ఈ న్యూస్, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిందా, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందా అనేటువంటి సందేహాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద అయితే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉమెన్కి తగినంత ప్రొటెక్షన్ లేదు అనేది ఒక వాస్తవం. ఎన్ని చట్టాలున్నా ఏదున్నా ఏదో ఒక రకంగా వాళ్ళని ఇచ్చేసే ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అంటే ప్రొడ్యూసర్ల కూతురు, హీరోల కూతురు, లేదంటే ఇంకా ఇండస్ట్రీలో పొలిటికల్ లీడర్ల కూతురులో అయినప్పుడు వాళ్ళకి ఉండేటటువంటి ఇంపార్టెన్స్, వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రొటెక్షన్ వేరుగా ఉంటుంది. ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఏదో యాక్టర్ గానో యాక్ట్రెస్ గా తమ ప్రూవ్ చేసుకోవాలి, పేరు తెచ్చుకోవాలి అని దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి బ్యాక్గ్రౌండ్ లేకుండా కుటుంబాల నుంచి అని కాదు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరైనా కూడా సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేస్తుంది అనేది వాస్తవం. అది లేని వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఈ ఇబ్బందుల్లో కొంతమంది కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. మన కెరీర్ ఎదుగుదల ఏంటి మనం చూసుకోవాలి అన్నట్టుగా కొంతమంది కెరీర్ ప్రారంభంలో ప్రతి ఒక్కళ్ళు కాస్టింగ్ కౌచ్ అనేది అంటే అవకాశం ఇస్తే హీరోయిన్ గా వాళ్ళు సెక్షువల్ ఫేవర్ చేయాలి. అది ఎవరికి చేయాలి? ప్రొడ్యూసర్కి కావచ్చు, ఇష్టమై ఇద్దరు పరస్పరం ఇష్టంతో వాళ్ళు ఇన్వాల్వ్ అవటం చేయడం అనేది లెక్క కాదు. ఇక్కడ బలవంతాన వాళ్ళకు ఉన్న ఒక ఈ అవకాశాన్ని అవకాశం ఇస్తున్నాం అనే పేరుతో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది ఇక్కడ సమస్య. సో ఎవరైనా దానికి ఎక్కువ మంది గురవుతారు అనేది ఇండస్ట్రీలో మనకి ఇంటర్నల్ గా వినబడుతున్నటువంటిది. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు అలాగే ఇండస్ట్రీలో కూడా ఆ సేఫ్టీ ఎంత ఉన్నా, ఎన్ని వింగ్స్ ఉన్నా, ఎన్ని అసోసియేషన్లు ఉన్నా కూడా జరుగుతున్నాయి అంటే శిక్షలు కఠినంగా లేకపోవడమే అనేది మనం ఇక్కడ గమనించాలి. అలాగే టేక్ ఇట్ గ్రాంటెడ్గా మగవాళ్ళు ఈ సెక్షువల్ ఫేవర్ అనేది చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనేటటువంటిది మన వ్యవస్థలో కూడా మగపిల్లోడి కోసం పుత్ర కామిష్టి యోగాలు చేశారు. ఆడపిల్ల కోసం ఏం చేశారు? ఎందుకు జరగలేదు యాగాలు? అంటే ఈ డిస్క్రిమినేషన్ మొదట్లోనే పడ్డది. సో మగవాడు కొన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్, ఎన్ని పెళ్లిళ్ళు అయినా చేసుకోవచ్చు, ఎంతమంది అయినా తిరగవచ్చు. అదే ఉమెన్ మాత్రం ఏదన్నా ఒక స్టెప్ చేసిందంటే ఆమె చుట్టూ పరువు ప్రతిష్టలు అనేది ఒక పెద్ద ఇదిని అల్లేసి ఒక ప్యాలెస్ ని ఒక ఇదిలో బంధించి ఆమెను చంపడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ పరువు హత్యల్లో భాగం అయ్యే అదొక ఎత్తు. అయితే మొత్తం మీద నిజంగా 7 సంవత్సరాల పాటు ఇదయ్యి ఇప్పుడు సడన్ గా ఫిర్యాదు చేసింది అంటే అది ఎంతవరకు కరెక్ట్? మొత్తం మీద అయితే ఉమెన్కి ఇటువంటి ఇండస్ట్రీలో ప్రొటెక్షన్ పరంగా అన్ని చోట్ల ఉంటుంది. వేధించటాలు, లేదంటే పరస్పరం ఇష్టమైతే పరస్పర అవసరాల నిమిత్తం ఇదవడం, ఇవన్నీ ఒక భాగం. అది ఎప్పటి నుంచి కొత్తగా ఇప్పుడు వచ్చింది ఏమి కాదు. అయితే కేవలం ప్రతి వాళ్ళు దానికి అట్లా అవకాశం కావాలంటే ప్రతి వాళ్ళు సరెండర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అందరూ ఉండదు కదా. బలవంతాన వాళ్ళని చేయడం, వాళ్ళకి ఇష్టం లేకుండా చేయడం అనేది తప్పే. అది ఆల్రెడీ మనకి సుప్రీంకోర్టు ఎప్పుడో భార్య విషయంలో కూడా ఈ శృంగార పరంగా, ఈ లైంగిక పరంగా ఆమెకి ఇష్టం లేకుండా చేయడం అనేది రేప్ కిందే వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జానీ మాస్టర్ పైన తను రేప్ కేసు పెట్టింది, అనేక రకాలుగా ఇట్లా ఆరోపణలు, బలవంతం చేశాడు, దోపిడీ చేశాడు, ఎక్స్ప్లాయిట్ చేశాడు, ఆయన భార్య కూడా నన్ను కొట్టింది శారీరకంగా అని చెప్పి ఇవన్నీ పెట్టింది. ఇప్పుడు ఇండస్ట్రీ వైపు నుంచి ఇన్వెస్టిగేషన్ జరిగి ఇటువైపు ఫైనల్గా ఏమొస్తుంది, దీనికి ఫైనల్ ఏంటంటే ఏమొస్తుంది అనేది ఒక ఆసక్తికరంగా అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈయన పైన కుట్ర జరిగిందా, తనంటే గిట్టని వాళ్ళు చేశారా ఏంటనేది బయటపడితే మాత్రం శిక్షలు అయితే ఎవరిదో తప్పైనా కూడా శిక్షల్లోనే కఠినంగా అవి లేకపోవడం వల్లే ఇటువంటి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. శిక్షలు కఠినంగా ఉంటే ఇటువంటి జరిగితే అమ్మో చాలా దారుణమైనటువంటి పరిస్థితి, శిక్షలు మనం ఫేస్ చేయాలి అనేటువంటి భయం ఉంటే మాత్రం కొంతవరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా చేయకుండా అంతా ఏదో అది వచ్చినప్పుడు, ఇష్యూ వచ్చినప్పుడు
ప్రెస్ మీట్లు పెట్టి అది ఇది చేస్తే నిర్మాణాత్మకంగా మరి జరిగేది ఏమీ ఉండదు. కాబట్టి శిక్షలు అది ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగిన, రాజకీయాల్లో జరిగిన, ఇంకో చోట జరిగిన పనిష్మెంట్ అనేది కనుక భయపెట్టే విధంగా ఉంటే అప్పుడే ఇటువంటి విషయాల్లో ఉమెన్కి కొంత సేఫ్టీ ఉండే అవకాశం ఉంటుంది. ఆ విధంగా జరగాలని చెప్పి కోరుకుందాం. సరే, మరి జానీ మాస్టర్ విషయంలో ఏం జరుగుద్ది? నిజంగా అతను తప్పు చేస్తే అది చట్టం ముందు తప్పించుకోవడానికి లేదు. ఎవరైనా ఒకటే, ఎంతటి వాడైనా. మరి అంత కష్టపడి అంత పేరు వచ్చినప్పుడు ఆయన ఇంకెంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఇంకెంత అకౌంటబిలిటీగా ఉండాలి, ఎంత ఇదిగా ఉండాలి, ఎంత డిగ్నిటీగా ఉండాలి ఉమెన్ పట్ల అనేది కూడా అది ఒక క్వశ్చనే. కాబట్టి నిజంగా మరి అలా కాకుండా తన స్వార్థ రాజకీయాల కోసం, తన స్వార్థం కోసం ఇప్పుడు తన వెనక ఎవరో నడిపిస్తుంటే తను జానీ మాస్టర్ పైన ఇట్లా ఫిర్యాదులు చేసిందా అనేది తెలియాల్సి అయితే ఉంది. ఏది జరిగినా ఎవరు తప్పైనా శిక్షలు అయితే కఠినంగా ఉండాలనేది ఈ సంఘటన మరొకసారి గట్టిగా చెప్తా ఉందనేది